అందరికీ నమస్కారం. మార్గశిర లక్ష్మీ వార వ్రత కథ. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు. ఈ మార్గశిర మాసంలో నెల రోజులు కూడా లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందట. అంతటి పవిత్రమైన మాసంలో ఈ కథను విన్నా చదివినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పూర్వం కళింగ దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు సుశీల అనే కుమార్తె ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది. సవతి తల్లి సుశీలను పెద్దగా దగ్గరికి తీసేది కాదు. ఇక ఆమెకు పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకు అప్పగించేది సవతి తల్లి. అందుకోసం రోజు ఒక బెల్లం ముక్క ఇచ్చేది సుశీలకు. ఆ సమయంలో సవతి తల్లి చేస్తున్న లక్ష్మీ పూజను చూసిన సుశీల మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆకులు పువ్వులతో పూజ చేసేది. తనకిచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించేది. కొంతకాలానికి సుశీల యుక్త వయస్సుకు వచ్చింది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకుణ్ణి చూసి వివాహం చేశారు. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యం పూజ చేసే మహాలక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళింది. అయితే సుశీల వెళ్ళిపోవడంతో పుట్టింట్లో గల సిరి సంపదలు కూడా తగ్గిపోయాయి. అత్తవారింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందారు. సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడిపోయి తమ కోడలి అదృష్టమని మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకునేవారు. కొంతకాలానికి సుశీల తన పుట్టింటి వారు దరిద్రాన్ని అనుభవిస్తున్నారన్న విషయం తెలుసుకుంది. వారికి సహాయం చేయాలని తన భర్తను అడుగగా అతను ఒప్పుకుంటాడు. వెంటనే సుశీల తన తమ్ముణ్ణి పిలిచి ఒక కర్రకు జోలె కట్టి ఆ జోలెలో బంగారు నాణ్యాలను పోసి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పింది. తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన తమ్ముడు అవి తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. మార్గ మధ్యంలో కాలకృత్యాల నిమిత్తం ఆగి ఆ కర్రను ఒక చోట పెడతాడు. అంతలో ఆ దారిన వెళ్లే బాటసారి ఆ కర్రను తీసుకొని వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చి చూసిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కొని అది కనపడకపోయేసరికి ఎవరో దొంగతనం చేశారని గ్రహించి చేసేదేమీ లేక బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతకాలానికి ఆ తమ్ముడు సుశీలను కలిసి మధ్యలో తాను బంగారు నాణ్యాల జోలెని పోగొట్టుకున్న విషయాన్ని చెప్పాడు. దుఃఖించిన సుశీల దిగులు చెందవద్దని తమ్ముణ్ణి ఊరడించి మళ్ళీ సహాయం చేయదలిచి ఒక చెప్పుల జోడు తెప్పించి వాటిలో నిండా వరహాలు పోసి కుట్టించి పైన గుడ్డను కప్పి తన తండ్రికి ఇవ్వమని చెప్పింది. అయితే ఆ పిల్లవాడు తిరుగు ప్రయాణంలో దాహం వేసి చెప్పుల జతను గట్టుపై పెట్టి చెరువులోకి దిగాడు. అంతలోనే ఆ దారిన వెళ్తున్న ఒక కుక్క వరహాలు గల అతని చెప్పును నోట కరుచుకొని పారిపోయింది. తిరిగి వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కొని ఇక దొరక్కపోవడంతో ఎవరికి ఏమీ చెప్పుకోలేక బాధపడి ఇంటికి వెళ్ళాడు. ఇక మరి కొన్నాళ్లకు అక్కగారు మళ్ళీ తమ్ముణ్ణి పిలిపించి ఇంటి దగ్గర పరిస్థితిని గురించి తెలుసుకుంది. ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడికాయను దులిపించి దాని నిండా రత్నాలు పోసి తన తమ్ముడికిచ్చి తల్లికి అందజేయమని చెప్పింది. సరేనని తీసుకుని వెళ్తూ ఉండగా సాయం సంధ్య సమయం కాగా ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక బాటసారి ఆ గుమ్మడికాయను చూసి పండు బాగుందని తనతో తీసుకొని వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనబడకపోవడంతో తన దురదృష్టమును నిందించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక అలా కొన్నాళ్ళు గడిచాక సుశీల తన పుట్టింటి విషయాన్ని తెలుసుకుని వారిని ఉద్ధరించడం ఎలాగా అని ఆలోచించి భర్త అనుమతి తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. తన పుట్టింటి వారి దరిద్రాన్ని పోగొట్టడం కోసం మార్గశిర లక్ష్మీవార నోము నోస్తే ఐశ్వర్యం వస్తుందని తలచి ఒకనాడు ఆమె తన సవతి తల్లితో, అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం కాబట్టి లక్ష్మీదేవి వ్రతం నోచుకుందాము, నువ్వు ఏమీ తినకుండా ఉండు అని చెప్పింది. ఇక ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదానినా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్దన్నం పెట్టి తాను కూడా ఒక ముద్ద నోట్లో వేసుకుంది.
కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చద్ది అన్నం తిన్న సంగతి చెప్పింది. అందుకు కూతురు చింతించి, పోనీలే వచ్చే వారం చేద్దువు, ఆ వారమైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పి మొదటి వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది. ఇక రెండవ లక్ష్మీ వారం వచ్చింది. ఆ లక్ష్మీ వారం నాడు పిల్లలకు తలకు నూనె రాస్తూ ఆ తల్లి గిన్నె చివరిలో మిగిలిన నూనెను తలకి రాసుకుంది. కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయాన్ని చెప్పింది. సరేలే, 3వ వారం నోచుకుందువు గాని అని, అప్పుడైనా నిష్టగా ఉండు అని కూతురు హెచ్చరించింది. అలాగే అన్నది. కానీ ఆ 3వ లక్ష్మీ వారం కూడా ఆ తల్లి పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తలను దువ్వేసుకుంది. కూతురికి బాధ వేసింది. ఇలా అయితే మీ దరిద్రం తీరనే తీరదు, మీ బ్రతుకులు మారనే మారవు అని గట్టిగా చెప్పింది. అంతేకాదు, ఆ 4వ లక్ష్మీ వారం నాడు ఉదయమే తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పని చేయసాగింది. ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చెక్కల పైన కూర్చుని అరటిపళ్ళు తిని ఆ తొక్కలని చెక్కల సందులోంచి గోతిలో వేశారు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న ఆ తల్లి అరటి తొక్కలను అమృతం ముక్కల్లా తినేసింది. కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న విషయం చెప్పింది. ఇది విని కూతురు చాలా బాధపడింది. ఇక నిజం చెప్తున్న కారణంగా తల్లిని ఏమీ అరవలేకపోయింది. కానీ అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక జన్మ జన్మించాలని దుఃఖించింది. అయినా ధైర్యం తెచ్చుకొని, అమ్మ, చివరి లక్ష్మీవారమైనా శ్రద్ధ వహించు, వ్రతము నోచుకుంటే బాగుపడతారు, లేకుంటే నేనేమీ చెయ్యలేను అని చెప్పేసింది. అంతేకాదు, ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుని ఏ అపచారము జరగకుండా చూసుకొని వ్రతం చేయించింది. ఇక వ్రతం పూర్తయిన తరువాత కూతురు పూర్ణము కుడుములు నివేదించగానే మహాలక్ష్మీదేవి వాటిని స్వీకరించింది. కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసిన కుమార్తె ఆ నివేదనను ఎందుకు నిరాకరించావు తల్లి అని అడుగగా లక్ష్మీదేవి, ఓ సుశీల, నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుండగా నీ సవతి తల్లి నిన్ను చీపురతో కొట్టింది. ఆడపిల్లలు లక్ష్మీదేవి ప్రతిరూపాలు, అందుచేతనే ఈమె సమర్పించిన నైవేద్యం నేను స్వీకరించడం లేదు అని పలికింది. అప్పుడు ఆ కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించి వారిరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరం ఇచ్చింది. ఆ ప్రభావంతో తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమంగా వృద్ధి చెందసాగాయి. ఆ తరువాత ప్రతి సంవత్సరంలో వచ్చే మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాలు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి ఆ సవతి తల్లి తన శక్తి అనుసారము బూరెలు, పులగము, పరమాన్నము, అప్పాలు మొదలైన వాటిని నివేదన చేసేది. ఆ తరువాత నుంచి వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఆనందంగా గడపసాగారు. ఇక మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించిన వారి ఇంట రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం. మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేయవలను. తలంటు స్నానం చేయరాదు. కుంకుడుకాయతో కానీ షాంపూతో కానీ తలంటు స్నానం చేయరాదు. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకునుట, దువ్వుకొనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజలో భాగంగా ముందుగా గణపతి పూజ చేసి తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీ అమ్మవారికి అదాంగా షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు కూడా ప్రతి గురువారం ప్రత్యేకంగా నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలను శిరస్సున ధరించాలి. ఇక ఈ లక్ష్మీ పూజను మార్గశిర మాసంలో అన్ని గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా
పూజ చేయాలి. అదే ఇక్కడ విశేషం. ఇక పూజ అనంతరం వ్రత కథను చదువుకొని అక్షింతలు అమ్మవారిపై వేసి తరువాత తలపై వేసుకోవాలి. ఎవరైతే ఈ మార్గశిర లక్ష్మీవార పూజ చేస్తారో వారి ఇంట ఎప్పుడూ సిరి సంపదలు అష్టైశ్వర్యాలను ఇస్తానని సాక్షాత్తు లక్ష్మీదేవే చెప్పిందట. చూశారు కదండి, ఈరోజు మనం మార్గశిర లక్ష్మీవార వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.